మకర రాశి వారికి ఈ వీడియో సాధారణం కాదు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరగబోతోంది. అది చిన్న విషయం కాదు, అది ఒక పెద్ద సర్ప్రైజ్. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఇది దేవుడు ఇచ్చే సమాధానం కావచ్చు. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఈ అవకాశం మీ చేతుల్లోంచి జారిపోతుంది. మీరు ఆ అవకాశం పట్టుకుంటారా లేదా మిస్ అవుతారా? ఇది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి అంటేనే శని ప్రభావం ఎక్కువగా ఉండే రాశి. శని అంటే డిసిప్లిన్, పేషెన్స్ అండ్ పరీక్షలు. మీరు ఎప్పుడు లైఫ్లో షార్ట్కట్స్ అసలే తీసుకోరు. మీరు స్లోగా గ్రో అవుతారు. కానీ శని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు: కష్టానికి తగిన ఫలితం. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సెట్ బ్యాక్స్, ఫెయిల్యూర్స్, డిలేస్ అన్నీ ఒక్క కారణంతోనే వచ్చాయి. ఇప్పుడు మీకు ఇవ్వబోయే రివార్డ్స్ కోసం. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ 3 రోజుల్లో మీకు వచ్చే పెద్ద సర్ప్రైజ్ ఏమిటి? ఇది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ కూడా కావచ్చు. ఈ సర్ప్రైజ్ 3 ఫామ్స్లో వస్తుంది. మొదటిది కెరీర్ సర్ప్రైజ్. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న జాబ్ లేదా ప్రమోషన్ సడన్గా కన్ఫర్మ్ అవుతుంది. మీకు అనిపిస్తుంది, ఇది ఎలా పాసిబుల్ అయ్యింది? అది మీ హార్డ్ వర్క్ రిజల్ట్ మాత్రమే. ఫైనాన్షియల్ సర్ప్రైజ్ రెండవది. మీకు రావాల్సిన డబ్బు చాలా రోజులుగా డిలే అవుతుందా? అదే ఇప్పుడు వస్తుంది. లేదా కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇది చిన్న అమౌంట్ కాదు, మీ టెన్షన్ తగ్గించే లెవెల్లో ఉంటుంది. మూడవది లైఫ్ చేంజింగ్ పర్సన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు, లేదా ఒక పాత వ్యక్తి మళ్ళీ కనెక్ట్ అవుతాడు. ఈ పర్సన్ ఫ్యూచర్లో మీ లైఫ్ని పూర్తిగా మార్చేస్తాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ సర్ప్రైజ్ చాలా సింపుల్గా వస్తుంది. మీరు దాన్ని సీరియస్గా తీసుకోకపోతే, ఇది చిన్న విషయం అనుకుంటే, మీరు లైఫ్ టైం ఆపర్చునిటీని మిస్ అవుతారు. అందుకే ఈ 3 రోజుల్లో వచ్చే ప్రతి ఛాన్స్ని గమనించండి. మకర రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు చాలా కామ్గా ఉంటారు. ఎమోషన్స్ అస్సలే బయట పెట్టరు. లోపల స్ట్రాంగ్గా ఫైట్ చేస్తారు. మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పేషెన్స్, మీ బిగ్గెస్ట్ వీక్నెస్ ఓవర్ థింకింగ్. ఈ 3 రోజుల్లో మీరు ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాలి. ఎక్కువ డౌట్ పడకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఆ సర్ప్రైజ్ని క్యాప్చర్ చేయగలరు. ఈ 3 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఈ 3 రోజుల్లో మీకు ఒక డివైన్ సిగ్నల్ కూడా వస్తుంది. దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది. ఒక మంత్ర రిపీటెడ్లీ వినిపిస్తుంది, లేదా ఒక డ్రీమ్ వస్తుంది. ఇవన్నీ సాధారణం కాదు. ఇది యూనివర్స్ మీకు ఇస్తున్న హింట్. దాన్ని మాత్రం అస్సలే ఇగ్నోర్ చెయ్యకండి. మకర రాశి వారు తప్పక చేయాల్సినవి: శనివారం నాడు నూనె దీపాన్ని వెలిగించండి. నల్ల నువ్వులను కూడా దానం చెయ్యండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ ఆబ్స్టికల్స్ తొలగిపోతాయి. మీ లక్ మరింత యాక్టివేట్ అవుతుంది. మకర రాశి వారు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మూమెంట్ ఇప్పుడు రానే వచ్చింది. మీ టైం కూడా వచ్చింది. మీ లక్ యాక్టివేట్ అవుతుంది. ఈ 3 రోజులు మీ లైఫ్ని రీడిఫైన్ చేస్తాయి. ఒక్క విషయం గుర్తుంచుకోండి: వచ్చే అవకాశం చిన్నదిగా కనిపించినా అది మీ జీవితాన్ని మార్చే పెద్ద డోర్ కావచ్చు. దాన్ని అస్సలే మిస్ చేయకండి. మీకు గనక ఈ వీడియో ఉపయోగపడితే మీ రాశిని కామెంట్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం. మరియు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అదృష్టం వెలిగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.